ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 24న పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ వచ్చింది. అంటే ముందు రోజు బుధవారం ప్రీమియర్స్ పడ్డాయి. అవన్నీ కలుపుకొని మొదటి రోజు 70 కోట్ల గ్రాస్తో రికార్డు పెడితే శుక్రవారం రెండో రోజుకు వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్, సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ ఇష్యూస్ వల్ల 10 కోట్లు మాత్రమే వచ్చాయి రెండో రోజు. ఇక మూడో రోజు శనివారం కొద్దిగా పుంజుకొని వర్షాలు కూడా తగ్గడంతో 12 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఆదివారం కొన్ని సీన్లు డిలీట్ చేశారు, కొన్ని సీన్లు యాడ్ చేశారని చెప్పారు. సో ఆదివారం వచ్చేసరికి 13 కోట్లకు వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో మొదటి వీకెండ్లో ఈ సినిమా 105 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో అంటే టికెట్ రేట్స్ కూడా తగ్గించారు, వర్షాలు లేవు, ప్లస్ సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ అన్ని మార్చారు, క్లైమాక్స్ కూడా మార్చారు అని చెప్పారు. అయినా కానీ కలెక్షన్స్ లేవు. దానికి మెయిన్ రీజను మహావతార్ నరసింహ అనే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది, యానిమేషన్ సినిమా. ఆ సినిమాకు శనివారం నుంచి కలెక్షన్స్ పెరిగాయి. ఇక నిన్న సోమవారం మన హరిహర వీరమల్లు కేవలం 20,000 టికెట్లు బుక్ అయితే బుక్ మై షోలో ఆన్లైన్లో మహావతార్ నరసింహ సినిమాకు 2 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. సో క్లియర్గా మండే టెస్ట్లో ఓడిపోయింది హరిహర వీరమల్లు. మహావతార్ నరసింహ సినిమా గెలిచింది. సో అలా 3 రోజుల గ్రాస్ 3 కోట్ల గ్రాస్ వచ్చి సోమవారం టోటల్గా 5 రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 66 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 125 కోట్లకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొన్నారు డిస్ట్రిబ్యూషన్కి. అందులో వాళ్ళకి 66 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 59 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 59 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఈరోజు మంగళవారం, ఈరోజు 2 కోట్లు గ్రాస్ రావచ్చు. రేపు బుధవారం 1 కోటికి పడిపోతుంది. మొదటి వారం కంప్లీట్ అవుతుంది. ఇక గురువారం నుంచి కొత్త సినిమా ఉంది, కింగ్డమ్, మన విజయ్ దేవరకొండది. సో థియేటర్లన్నీ ఆ సినిమాకి ఇచ్చేస్తారు. సో హరిహర వీరమల్లు రన్ కంప్లీట్ అయినట్టే. కొన్ని థియేటర్లు ఉంటుందో ఇంకో వారం ఆడొచ్చు. బట్ టోటల్ రన్లో 110 కోట్ల గ్రాస్ వరకే వెళ్తుంది సినిమా. సో 55 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 108 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 66 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 125 కోట్లకు కొన్నారు. 66 కోట్లు వచ్చాయి 5 రోజుల్లో. ఇంకా 59 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. 59 కోట్ల షేర్ రావాలి అంటే మరో 120 కోట్లు గ్రాస్ రావాలి. అసాధ్యమే. మరో 1, 2, 3 మ్యాక్సిమం 4 కోట్ల షేర్ రావచ్చు. అంటే 55 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.